అయితే ఇతను ఎప్పుడైతే విధేయుడైపోయి కొంచెం చాలా బాధేస్తుంది, ఒంటరిగా ఇక అయిపోయింది. తన ఊరు, తన ప్రాంతం, తన దేశం, తన తల్లి, తన తండ్రి, తను పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని విడిచిపెట్టాలంటే, అది కూడా ఏదైనా సాధారణంగా మనం వేరే చోటకి ప్రమోషన్ వచ్చి వెళ్తే బాగుంటుంది. నువ్వు హాయిగా ఉండొచ్చు, ఓకే, ప్రమోషన్గా ఇంకా అనేక రీతిగా ఓకే, ఆ పల్లె నుంచి నువ్వు పట్టణానికి వెళ్తున్నావు, బట్ ఇట్స్ లైక్ ఎ డిమోషన్. ఇక్కడ ప్రమోషన్ కాదు, ఏకాకినైపోతున్నాడు. మరి బంధువులైనప్పటికీ కూడా ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. హీ డిసైడెడ్ టు గో. ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఫెయిత్, దానికి అధిక విశ్వాసము కావాలా, విధేయత కావాలా, వినయము కావాలా. యు నీడ్ దిస్. ఇది అంత ఈజీగా చేయలేము. యు నీడ్ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. త్యాగము కూడా కావాలా, సాక్రిఫిషియల్ హార్ట్, త్యాగము చేసేటువంటి హృదయం కూడా కావాలి. సో మనం ఇక్కడ యాకోబులో ఈ హృదయాలను చూస్తున్నాం. అతను వెళ్ళిపోయి రాత్రనందున ఒక చోట ఒక బండరాయి మరి తనకు ఆ తలగాడుగా చేసుకొని పడుకున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. లెట్ us see. Genesis chapter 28 verse 11. ఒక చోటు చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. వాట్ హ్యాపెన్? ఎప్పుడైతే ఆ ద్వేషమును అక్కడి నుంచి మరి ఆ ద్వేషానికి కావలసినటువంటి మరి తిరుగుబాటు చేయకుండా తన యొక్క శరీరానుసారముగా తన యొక్క సొంత తలంపులకు లోనవ్వకుండా మరి తన తల్లి, ఇదిగో నాకు ఇలా దేవుడు బయలుపరచడం, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు అతడు విధేయుడై వెళ్ళినందుకు అతను మొదటగా చూసింది ఏంటంటే ఆకాశముకి మరి ఒక నిచ్చెనను చూశాడంట. కనెక్షన్ టు హెవెన్. ఈ లోకము నీ సొంతోళ్ళు ఇంతమందిని కోల్పోయినా పరలోకమునకు నీకు కనెక్షన్ ఉంది. యు ఆర్ కనెక్టెడ్ టు హెవెన్ మై సన్. నీ తల్లిని, నీ తండ్రి వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డానికి కారణము నేనే, వాళ్ళని బ్లెస్ చేసింది నేనే. ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ టు దిస్ ప్లానెట్. ఈ సృష్టి అంతటిని ఆశీర్వదించడానికి కారకుడినైన నాతో నీ కనెక్షన్ ఏర్పడ్డదని చెప్తున్నాడు ఇక్కడ. నౌ యు కనెక్టెడ్ టు ద సోర్స్. అరే నన్నెందుకు ద్వేషిస్తున్నాడు, నన్నతో మాట్లాడుతాడు. నౌ హీస్ కనెక్టెడ్ టు ద పవర్ఫుల్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. భూమి మీద సమస్త ఆశీర్వాదానికి కారకుడైనటువంటి ఆ దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి మరి అతను కనెక్ట్ అయిపోయాడు. సో దూతలు ఎక్కి దిగుతున్నాయంటే కనెక్షన్. చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యు ఆర్ పొజెసింగ్. సో హేట్రెడ్ కెన్ లీడ్ టు యువర్ డెస్టినేషన్. అటాక్ అంటే దాడి కూడా ఏ రీతిగా మనల్ని మన గురువు వద్దకు తీసుకెళ్తుందో చూసాం. ఏ రీతిగా దాడి మనము చూడాలి అనేటువంటి 4 అంశాలు చూసాం. ఇక్కడ ద్వేషాన్ని చూస్తున్నాం. ఏ రీతిగా మనము దాన్ని చూడాలి. ఇక్కడ చూస్తే మరి నేను నీకు ఈ స్థలాన్ని ఇస్తున్నాను. దేవుడు అతని గమ్యాన్ని చూపిస్తున్నాడు. అతని యొక్క గురి, దేవుని చిత్తము. సరే ఇగో అది పోయింది, నీకు నా చిత్తాన్ని బయలుపరుస్తున్నాను, నీ గురి ఏంటో చెప్తున్నాను. సాధారణంగా మనకి ఏదైనా కావాలంటే ఇది కావాలి, అది కావాలని పనిచేస్తాం, ఎదుక్కుంటాం, వ్యాపారాలు చేస్తాం, కాంపిటీషన్ టెస్టులు రాస్తాం, దేశాలకు వెళ్తాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది ఆయన గ్యారంటీగా చేయగలడు. దేవుడు నీకు ఇస్తానన్నది ఇవ్వగలడు. ఇదిగో ఈ భూమిని నీకు నీ సంతానమునికి ఇస్తానంటున్నాడు. చూసారా? నెంబర్ 14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. చూసారా? వెన్ యూ డీల్ హేట్రెడ్ విత్ సాక్రిఫైస్, నీవు ద్వేషాన్ని ఒక త్యాగ గుణముతో, విధేయతతో, వినయముతో, విశ్వాసముతో నీవు గనక డీల్ చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునితో మరి సహవాసమే కాదు, అలా చేస్తే ఏమవుతుందని దేవుడే ఆ పైన కనపడి, ఇదిగో నీకు ఈ స్థలాన్ని ఇవ్వడమే కాదు, నీ పిల్లలకు కూడా ఇస్తా, ఆ తర్వాత వాళ్ళని బాగా ఆశీర్వదిస్తా, తర్వాత వాళ్ళు ఉత్తరపు, దక్షిణపు, తూర్పు అన్ని చోట్ల వాళ్ళు వ్యాపిస్తారు. వావ్! ఆ తర్వాత ఆఖరి మాట చూడండి ఎంత శక్తివంతంగా ఉందో. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను
నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను. యు సీ దాట్. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట, ఎవరైనా ద్వేషిస్తే మనము దేవుని వద్దకు వెళ్ళి ఆ ద్వేషానికి తగిన నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్త ప్రకారం మనము చేస్తే ఎలా ఉంటుందో చూడండి. సంబడీస్ హేట్రెడ్, యువర్ ఓన్ పీపుల్స్ హేట్రెడ్ కెన్ పుష్ యూ ఇంటూ ఎ వెరీ పవర్ఫుల్ బ్లెస్సింగ్. చాలా శక్తివంతమైనటువంటి ఆశీర్వాదంలోకి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏంటి ఆశీర్వాదం? నీ పిల్లలు ఇసుకరేణువులంతా అవుతారు. మరి తూర్పు తట్టు, పడమట, తూర్పు, ఉత్తరపు, దక్షిణము తట్టు 4 వైపులా వ్యాపిస్తారు. భూలోక వంశములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. మనం సాధారణంగా ద్వేషం చూస్తే, నా పని సొంత వాళ్ళు ద్వేషిస్తే అయ్యో చా అని అంతా అయిపోయింది, ఇంక నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తాడు కదా, చాలామంది సూసైడ్ స్పిరిట్ వస్తుంది. లెట్ మీ డై. నా తల్లిదండ్రులే ద్వేషిస్తున్నారు, నా సొంత వాళ్ళే ద్వేషిస్తున్నారు, నా సహోదరులు మోసం చేస్తారు, ఇంకెందుకు నా జీవితం, ఇక నాకు నిరీక్షణ లేదు, నేను చనిపోతే బాగుండు. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరీక్షణ లేనిస్తా మరి జీవితంలో జీవిస్తారు. ఇక ఏంటి నా పరిస్థితి ఇంతేనా? నో 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 నో. గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ దోస్ హూ ఆర్ బీయింగ్ హేటెడ్. ఎవరైతే ఇక్కడ చూస్తే ఎవరైతే ద్వేషింపబడుతున్నారో ఆ ద్వేషింపబడే వారికి దేవుడు ఒక మంచి గొప్ప ద్వారము, ఆశీర్వాదము మరి తెరవడానికి ఇవ్వడానికి మనం చూస్తున్నాం. somebody is learning how to deal with hearts of hatred. మరి ఎవరైనా ద్వేషిస్తుంటే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఏదన్నా జరగని మరి యాకోబులాగా నాకు ఏం ద్వారం తెరుస్తాడో, ఏం దర్శనమిస్తాడో, ఏం గొప్ప ఉత్తమమైనటువంటి ఆశీర్వాదం ఉందో అని మనం ఆ ద్వేషానికి తగినట్టు తిరుగుబాటు చర్య చేయకుండా, పోరాడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం వల్ల ఎంత ఆశీర్వాదం. మరి ఈ వాక్యం వింటున్న అనేకులు మరి ఇప్పుడు తిరిగి ద్వేషిస్తున్నారేమో, తిరిగి మరి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో, పగ తీర్చుకున్నట్ట. చూద్దాం 15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చూసారా? మరి ఇతను ద్వేషించడమే కాదు, ఇంకా ఎవరెవరన్నా ద్వేషించవచ్చు. ఆ ద్వేషించు ప్రతి వారి నుండి నేను కాపాడతానంటున్నాడు. ఎందుకంటే ఈ మొదటి ద్వేషాన్ని నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకోకుండా మరి తిరుగుబాటు చర్య చేయకుండా నాకు లోబడ్డావు కాబట్టి ఎవరు ఎంత ద్వేషించినా వాళ్ళందరి నుంచి నేను కాపాడుతూనే ఉంటాడు. సో యూ విల్ బి పర్మనెంట్లీ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎవ్రీ హేట్రెడ్ హార్ట్. ప్రతి ద్వేషించే హృదయం నుంచి నేను కాపాడుతాను అంటున్నాడు దేవుడు. వాట్ ఎ ప్రామిస్. ఒకసారి ఒక అనుభవం మనం చూస్తే ద్వేషించే వారి నుండి ఎన్ని అనుభవాలు దేవుడు ఇస్తాడో చూడండి, ఎంత ధైర్యం ఇస్తాడు. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ అంటే ఏంటి? ఇప్పుడు యాకోబు అనుకుంటాడు, ఎవరు ద్వేషించినా ప్రభువా ఇక చాలు, మీ దగ్గరికి వచ్చేస్తాను. యు ఆర్ ప్రొటెక్టర్. సృష్టించినటువంటి సైన్యములుగా మరి అధిపతి యొగు యెహోవా అతి బలవంతుడు, అతి శక్తి గల మరి సర్వశక్తి కలిగినటువంటి ఆ శక్తిమంతుడిని కాపాడుతుంటే ఇంకా ద్వేషించే హృదయాలు ఏం చేయగలవు? మానవుడు ఏం చేయగలడు? వాట్ కెన్ మ్యాన్ డూ? నీ సొంత వాళ్ళైనా, బంధువులైనా, శత్రువులైనా, హూ క్యాన్ డూ ఎనీథింగ్ టు యూ ఆర్ ఎనీ హార్మ్ టు యూ? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. అంటే ఇక గాడ్ ఈజ్ ఎలిమినేటింగ్ ద ఫియర్ ఆఫ్ హేట్రెడ్. ఇక నిన్ను ఎవరు ద్వేషించినా, ఎంతమంది ద్వేషించినా, ఒక వ్యక్తి ద్వేషించిన, ఒక పెద్ద శత్రువు ద్వేషించిన, ఒక దేశము ద్వేషించి, ఎవరు ద్వేషించినా నేను నిన్ను కాపాడుతూ, గాడ్ కెన్ ఈవెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎ సింగిల్ మ్యాన్. ఒక జంతువు నుంచి, ఒక మనిషి నుంచి, ఒక స్త్రీ నుంచి, ఒక రాష్ట్రము, దేశము నుంచి కూడా, ప్రపంచాన్ని నుంచి కూడా దేవుడు నేను కాపాడగలడు. నీ ఎలాగైనా నేను చెప్పినది నీతో నెరవేరుస్తాను. నువ్వే కాదు, ఆ తర్వాత నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాను. వారి ద్వారా భూలోకమంతా ఆశీర్వదించబడుతుంది. సో ఈవెన్ ఒక రకంగా చూస్తే దోస్ హూ ఆర్ హేట్రెడ్, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే మరి ద్వేషింపబడ్డ తర్వాత దేవుని మీద ఆధారపడతారో వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళు మనం చూస్తున్నాం. ఇఫ్ యు ఆర్ బీయింగ్ హేటెడ్ అండ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్, యు ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ మ్యాన్. ఈరోజు నేను ఎవరు ద్వేషిస్తున్నారో నాకు తెలియదు. హూ ఈజ్ హేటింగ్ యూ? God, what should I do? They are doing like this, God, what should I do? What should I do? నేనేం చేయాలి? God has a big plan. God has a big plan. అంటే వాళ్ళు ద్వేషిస్తున్నప్పుడు మనం తిరుగుబాటు చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేనేం చేయాలని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడో మనం ఇక్కడ చూసాం.
ఇక్కడ ద్వేషించేవాడు ఎంత ఆశీర్వదించబడిన వాడిగా మారుతున్నాడో మనం చూస్తున్నాం. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏమైనా ఉందా? ఈరోజు ఎవరైతే మరి కుమిలిపోయి ఇరిగిపోయి ఉన్నారో, ఆ ద్వేషము కింద, అనేకుల ద్వేషం కింద నలిగిపోయి ఉన్నారు, గాడ్ ఈస్ గివింగ్ ఎ గుడ్ న్యూస్. ఈరోజు దేవుని చిత్తం ఆవరించి ఆ గొప్ప ప్రణాళికలోకి మీరందరూ వెళుదురుగాక. గాడ్ హెస్ ఎ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ బీయింగ్ హేటెడ్. నీవెవరి చేత ద్వేషం పడుతున్నావు? ఎందుకు ద్వేషం పడుతున్నావు? ద్వేషింపబడి వారందరికీ దేవుడు ఈరోజు తన ఉత్తమమైన దైవ ప్రణాళిక చూపించి వారి జీవితంలో ప్రత్యేకముగా యాకోబులో నెరవేర్చినట్టు మీ అందరిలో నెరవేర్చినగాక. నజరేయుడనే యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ వాక్యంలో సెలవిచ్చున్నావు. మమ్మల్ని ఎవరన్నా ద్వేషిస్తున్నట్లయితే ఎలాగ నీ చిత్తాన్ని మేము మా సొంత ఆలోచనలోకి వెళ్లకుండా, మా సొంత తలంపులతో చొప్పున ప్రవర్తించకుండా, మళ్ళా తిరిగి మేము కూడా పగతో ఉండకుండా నీ చిత్తానుసారముగా చేస్తే ఎలా జరుగుతుందో నీవు అనేక సందర్భాల్లో మాకు బోధించావు నాయన. ఎలాగా నీవు ద్వేషించు వారిని, ద్వేషం పడుతూ వారిని చూసి ద్వేషం పడుతూ వారిని ఎలాగ ఆశీర్వదించి వారి గురి వద్దకు తీసుకువెళ్ళావో, ఎంత గొప్ప ఆశీర్వాదాలు తీసుకెళ్ళి వారి పట్ల నువ్వు దగ్గర ఉన్నావో నువ్వు చూసావు నాయన. నీ ఆత్మ ద్వారా మేము కూడా విశ్వాసముతో ప్రేమించేటువంటి కృప మాకు దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.